బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు 6,000 కోట్ల రూపాయల వరకు ఫీజు బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లపై ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీ నేతలు విద్యార్థులతో కలిసి హైదరాబాద్ బీసీ కమిషనర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు ఆర్ కృష్ణయ్య. 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాటిని వెంటనే చెల్లించాలని తెలుగు సంక్షేమ మోహన్ ఈరోజు వందలాది మంది విద్యార్థులు ముట్టడి చేశారు. అదేవిధంగా కాలేజ్ హాస్టళ్ళు సరిపోవడం లేదు. బీసీలకు ఇప్పుడున్న సంఖ్యకు తగ్గట్టు రావడం లేదు. మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట్, వరంగల్లో 1000 మంది దరఖాస్తు పెడితే 50 మందికి ఇచ్చారు. ఇట్లా విద్యార్థులంతా హైదరాబాదు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. కాబట్టి కాలేజ్ హాస్టళ్ళు మరో 100 ఏర్పాటు చేయాలని, బీసీ గురుకుల పాఠశాలలు కూడా ఏమాత్రం సరిపోవడం లేదు. జనాభాకు తగ్గట్టు మరో 100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టు, కానీ ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలను మెరుగు చేయొద్దని, అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ కోసం ట్రస్ట్ బ్యాంకును ఏర్పాటు చేయొద్దని, ఆ స్కీమ్ను పూర్తి యథాతథంగా కొనసాగించాలి. టోటల్ ఫీజులు గవర్నమెంట్ భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సంవత్సరం విద్యార్థులు ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.